జరా కుర్చీ గట్టిగా పెట్టుకోర్రు అయ్యా మీరంతా, జరా కుర్చీ గట్టిగా పెట్టుకోర్రు. ఎందుకు పెట్టుకోర్రి అని చెప్తున్నానంటే, నేను ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అనంటే, కొందరు ఏదో చేద్దామని అనుకొని వస్తారు, చేస్తారు. కానీ కొందరు పుడతారు, చెయ్యనీకనే పుడతారు. బాన్ హిందూ మనసే తన్సే సోచ్ సే ఆచరణ సే తన్ మన్ హిందూ. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. మేరా భారత్ అపునా మోదీ అని చిత్రగుప్త తూకనే అన్నది. వెల్కమ్ టు ది మోడీ ఎరా. ఇప్పుడు నేను మీకు సాక్ష్యాలు చెప్తున్నా, మోదీ ఎరాలో జరిగిన అద్భుతాల గురించి చెప్తున్నా. ఇది ధైర్యం చేసుకొని గలమిప్పుడు మొదలెట్టుండ్రి. దయచేసి భారతీయులకు, హిందువులకు చేతులు జోడించి చెప్తున్నా, భారత్ని ప్రేమించే ప్రతి పౌరుడికి చెప్తున్నా, ఈయనని మించిన భారతీయుడు, భారత్ని ప్రేమించే మళ్ళీ ఇంకొక ప్రధానమంత్రి అతి కష్టంగా భారత్కి దొరుకుతాడు. ఇప్పుడు చూడుండ్రి, లిస్ట్ ఆఫ్ 25 పవర్ఫుల్ కంట్రీస్ లిస్ట్ జారీ చేస్తే అమెరికా, రష్యా తర్వాత భారత్ మాతాకి జై అని చెప్పి ఇలా ప్రపంచానికి చూపించింది నరేంద్రుడు కాదా? మంత్లీ జిఎస్టీ ట్యాక్స్ కలెక్షన్ 1.5 lakh crore దాకా తీసుకుపోయి ఒక ఛాయ్ వాలా నుంచి పర్ఫెక్ట్ ఎకానమిస్ట్ లాగా పేరు ఇలా భారత్కి అందించిన ఘన చరిత్ర ఈ నరేంద్రుడిది కాదా? ఇవాళ సోలార్ పవర్ ప్లాంట్లల్లా అమెరికా, జపాన్ తర్వాత ఏదైనా పేరు ప్రపంచ స్థాయిలో వినబడుతున్నది అని అంటే అది భారత్ది కాదా? నాయకత్వం ఈ నరేంద్రుడిది కాదా? ఇవాళ సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ 2017-18లా డబుల్ అయింది. అమెరికా అవ్వాకైంది. అదానిని టార్గెట్ చేయడం కూడా ఈడనే. ఇది నిజం కాదా? ఆ నరేంద్రుడి నాయకత్వం కాదా? ఇవాళ జీడిపి, భారత్ జీడిపి ఈజ్ అట్ 8.3% or 8.2%, ఐఎమ్ సారీ. చైనా ఈజ్ అట్ 6.7% అండ్ అమెరికా అట్ 4.2%. IMF అవ్వాకైతున్నది. ఇది మోడీ నేతృత్వం కాదా? మోడీ ఊకనే ఏది కూడా ఫారిన్ టూర్లకు ఓడర్ అయ్యా. ఏది పోయినా అందులో మతలబ్ భారత్ మాతాకి జై. ఈ ఘనత ఆ నరేంద్రుడిది కాదా? ఇవాళ ఇండియా ఫస్ట్ దేశమైంది. భారత్ మాతాకి జై. ఒకసారి గట్టిగా కామెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్, ఇనుండ్రి. ఇవాళ ఫస్ట్ దేశం భారత్. ఒకటే ప్రపంచ దేశాలల్లా మొట్టమొదటి దేశం భారతదేశం. దేనికి తెలుసా? వాటర్ నుంచి, ల్యాండ్ నుంచి, స్కై నుంచి, అంటే నీటి మాధ్యంగా, ల్యాండ్ మాధ్యంగా, అంటే ధరణి మాధ్యంగా, ఆ కాడికి వస్తే ఆకాశం, వాయుసేన అంటాం కదా, ఆకాశ మార్గంలో సూపర్ సోనిక్ మిజైల్స్ని టెస్ట్ చేసి సక్సెస్ రేట్ కైవసం చేసుకున్న ఏకైక దేశం భారత్ మాతాకి జై. ఇది నీకు గర్వకారణం కాదా? ఇది ఆయన నేతృత్వం కాదా? 70 ఏళ్ళు పాకిస్తాన్ మనని ఏ రకంగా కిరికిరి చేసిందో మనం అందరం చూసినాం. నెవర్ ఫర్గెట్, నెవర్ ఫర్గివ్ అని చెప్పి మనం 26/11 రోజు కూడా మాట్లాడుకున్నాం. 70 సంవత్సరాల పాకిస్తాన్ ఇవాళ బిచ్చం ఎత్తుకునేటట్టు చేసి పైజామా నాడలకు కూడా పైసలు లేకుండా చేసింది ఈ దేశ నరేంద్రుడు కాదా? నీకు అది గర్వకారణం కాదా? ఇవాళ 2014లా కాంగ్రెస్ డిఫెన్స్ మినిస్టర్ ఏకే యాంటోనీ పైసలు లేవు మనకు బుల్లెట్లు కొననికే, రైఫల్ కొనికే, రాఫేల్ మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి మాట్లాడిండు. ఇవాళ మోదీజీ ఇరాన్ అప్పు కట్టిండు. ఈయన ప్రభుత్వం ఇరాన్ అప్పు కట్టింది, రాఫేల్ డీల్ సంతకం చేసింది, S-400 కొన్నది, 80,000 డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసింది. ఇది నీకు గర్వకారణం కాదా? ఈ నరేంద్రుడు నాయకత్వం అది కాదా? ఇవాళ ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇప్పి అని ప్రభుత్వాలు చూసినాం మనం. అలా సిగ్గు తప్పిన నోట్ల మన్ను పడాలి, ఇంట్లో పెనిగిలలా సైనికులు చచ్చిపోతే రాజకీయాలు చేసిర్రు. ఇవాళ మొట్టమొదటిసారి సైనికులకు బుల్లెట్ ప్రూఫ్లు ఇచ్చి, బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియోలు ఇచ్చి, సుమారు 2500 బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియోలు జమ్మూ అండ్ కాశ్మీర్ గలీలలో తిరుగుతున్న ఈ సైనికులకు సంరక్షక నిలబడ్డది ఈ దేశ ప్రధాని నరేంద్రుడు కాదా? 4 సంవత్సరాలల్లా మీరు చూస్తున్నారు కదా ఇలా డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా పోతుందని అంటే, మనము నంబర్ 6 ఎకానమీ లాగే దిగినాం, ఫ్రాన్స్ని కూడా కిందికి తొక్కినాం. ఆ ఘనత ఈ నరేంద్రుడిది కాదా? ఆటో మార్కెట్లో జర్మనీని కిందికి తొక్కినాం. ఇవాళ భారత్ నంబర్ 4 దేశంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎదిగింది. ఇది నీకు గర్వంగా లేదా? ఆ నాయకత్వం వహించింది ఈ దేశ నరేంద్రుడు కాదా? ఇవాళ రష్యా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లా నంబర్ 3 స్థాయికి ఎదిగినాం రష్యా తర్వాత. ఆ నేతృత్వం నరేంద్ర దామోదర్ దాస్ మోదీది కాదా? ఇవాళ టెక్స్టైల్ ప్రొడక్షన్లా నంబర్ 2కి ఎదిగినాం, ఇటలీని లాద్దన్నినాం. ఎవరి నేతృత్వంలో జరిగింది? ఆయన నేతృత్వంలో కాదా? ఇవాళ మొబైల్ ప్రొడక్షన్లా వియత్నాంని కూడా కింద కాళ్ళేసి తొక్కినాం, నంబర్ 2.
భారతదేశం అయింది. భారత్ మాతాకి జై అనే గర్వం ప్రతి ఒక్క దేశ ప్రజలకు లేదా? ఇది ఆయన నాయకత్వం కాదా నేను అడుగుతున్నా. జపాన్ కూడా అవాక్కైంది, స్టీల్ ప్రొడక్షన్లో భారత్ నంబర్ 2 అయిపోయింది. ఇది నీకు గర్వంగా లేదా? నంబర్ 1 ఇన్ షుగర్ ప్రొడక్షన్ అయింది, బ్రాజిల్ని తుంగలో దొక్కింది. ఈ కలగన్నది ఈ దేశ ప్రధాని కాదా? ఇవాళ ప్రతి భారతీయుళ్ళ జాతీయవాదం నింపింది ఈ నరేంద్రుడు కాదా? జాతివాదాన్ని నింపుతున్నది ఎవరు? జాతీయవాదాన్ని నింపుతున్నది ఎవరు? ఈ నరేంద్రుడు కాదా? ఏ కుటుంబం జాతి 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 అని చెప్తున్నది? ఏ మనిషి, ఏ భారతీయుడు నీకు జాతీయవాదిగా అని నేర్పుతున్నాడు? నువ్వు అది అర్థం పెట్టుకో. ఇవాళ 140 కోట్ల భారతీయులకు ఒకటే దేశం, ఒకటే మాట, ఒకటే రూపం, ఒకటే స్వరూపం, ఒకటే ఆలోచన, ఒకటే ఆచరణ. సుమారు 8 నెలల్లో 230 టెర్రరిస్టులని గడ్డపారదించిండు, 72 ఊర్ల దగ్గరికి పంపిండు. ఒక 2 గంటలు వారానికి తీసి దేశానికి ఎవడు ప్రయోజనం చేస్తున్నాడు, ఏ ప్రభుత్వాలు ప్రయోజనం చేస్తున్నాయి, ఏ ప్రభుత్వాల వల్ల మన జీవితం సుఖమయంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుర్రి. అనుభవించే కంటే ముందు ఆలోచించుర్రి. భారత్ మాతాకి జై.